హాయ్ అండి. మటన్ కర్రీని సింపుల్‌గా, టేస్టీగా ఇలా చేసుకోండి. దీనికోసం కిలో మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము వేసి ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి దీన్ని అరగంట పాటు పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్‌లో ఆయిల్ వేసి చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మటన్ యాడ్ చేసి 7, 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే మనకు ఇందులోంచి వాటర్ వచ్చి అది కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా యాడ్ చేసుకొని టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలండి. టమాటా మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని కుక్కర్‌లో 5 విజిల్స్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. ఫుల్ వీడియో ఛానల్‌లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.